బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారానికి సంబంధించి మంచి నైవేద్యాలు ప్రసాదాలు రమ్మగారు చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఏం ప్రసాదం చూపించబోతున్నారో రమ్మగారు? శనగపప్పు పాయసం చేసుకుందాం. శనగపప్పుతో పాయసమా? ఓకే. మామూలుగా పెసరపప్పు గుమ్మడికాయ కలిపి చేసుకున్నాం. పెసరపప్పు ఈ శనగతోటి కూడా చేస్తారు. అప్పుడెప్పుడో ఉడిపి వెళ్ళాను చూడు, మొన్న వెళ్ళింది ఉడిపి కాదు, 5-6 ఏళ్ల క్రితం ఒకసారి ట్రిప్కి వెళ్ళాం. అవును. అప్పుడు ఈ శనగపప్పు పాయసం గుళ్ళు దేవాలయపు భోజనంలో వడ్డించారు. ఉడిపిలో అలా డిఫరెంట్గా ఉంది. ఏమనుకున్నంటే పూర్ణం వడ్డించారని భావించాను నేను, కానీ అది పూర్ణం కాదని, అది పాయసం అని పక్కన కూర్చున్న ఒక తెలుగు వచ్చిన కన్నడిగా ఆవిడే నాకు చెప్పారనమాట. సో ఎలా చేస్తారు నీ రెసిపీ ఆవిడని అడిగాను. ఆవిడ సగం కన్నడ సగం తెలుగు 2-3 ఇంగ్లీష్ ముక్కలతోటి కొంచెం చెప్పారు. ఆవిడ 3-4 వెరైటీలు చెప్పారు. 2-3 వెరైటీలు ట్రై చేసి నాకు బాగా నచ్చిన వెరైటీ ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాం. తప్పకుండా. అమ్మవారికి కూడా మనం శనగపప్పు ఇష్టం అని చెప్పారు. లక్ష్మీదేవికి శనగపప్పు అంటే ప్రీతి కాబట్టి శనగతోటి చేసే ఏ తీపి పదార్థమైనా, మనం బూరెలు చేసుకుంటాం కదా, ఇలా పాయసం చేసుకోవచ్చు. శనగపప్పుని బాగా శుభ్రంగా కడిగేసి 1-2 గంటలు నానబెట్టేసేయండి. దీంతో పాటుగా 1 కప్పు శనగపప్పు అయితే 2 స్పూన్ల బియ్యం, అంతే బియ్యం 2 స్పూన్లు చాలు. ఈ బియ్యాన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఓకే. దీనికి మనకి బెల్లము కొబ్బరి కావాలి, పచ్చి కొబ్బరి, ఇవి 2 పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నానబెట్టిన శనగపప్పుని 2 విజిల్స్ రానిద్దాం కుక్కర్లో పెట్టి. స్టవ్ వెలిగించేసి పప్పు నానబెట్టేసుకున్నాము. 1 కప్పు నీళ్ళు పోస్తే చాలు, బాగా నానిపోయింది కాబట్టి. దీనికి పాకం హడావిడి ఏం లేదు, పప్పు ఉడకటం మెయిన్. ముందు 3 విజిల్స్ రానిచ్చి దించేద్దాం పప్పు. 3 కూడా 2 విజిల్స్ చాలు, నానిపోయింది కదా. ఎక్కువ నానబెట్టకపోతే 3-4 విజిల్స్ తెప్పించండి, లేకపోతే శనగపప్పులో పలుకుండిపోతుంది. ప్రాసెస్ ఒకసారి చెప్పండి రమ్మగారు. నానబెట్టిన శనగపప్పు కుక్కర్లో పెడతాం, ఉడుకుతుంది, మూత తీస్తాం. కొబ్బరి బియ్యము, నానబెట్టిన బియ్యము మెత్తగా రుబ్బేసుకుంటాం, మిక్సీ చేసేసుకుంటాం. ఈ శనగపప్పులో నీళ్ళు అవసరమైన కాసిన నీళ్ళు పోసుకుని బెల్లం వేసి, బెల్లము శనగపప్పు కలిపి ఉడుకుతూ ఉండగా మనం ఈ రుబ్బేం కదా కొబ్బరి పాలు, బెల్లం, బియ్యపాలు అవి పోసేస్తాం. ఇంకా పైన పాలు పోయక్కర్లేదు, కొబ్బరి పాలు అక్కర్లేదు, ఇవి 2 రుబ్బి పోసేస్తాం. బాగా ఈవెన్గా ఉడుకుతుంది. ఈ బియ్యం కూడా ఉండటం వల్ల చిక్కదనం వస్తుంది. ఎందుకంటే శనగపప్పు బిళ్ళలుగా ఉంటుంది, బేడలుగా ఉంటుంది కదా గింజగా, దానికి చిక్కదనం కోసం అండ్ ఏమనాలంటే దాన్ని బైండింగ్ కోసం బియ్యం. అట్లా మనం ఇందులో శనగపప్పుతో పాటుగా సగ్గుబియ్యం వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనం బియ్యము కొబ్బరితో చేస్తున్నాం. అది అయిపోయింది. ఏదైనా ప్రెషర్ ప్యాన్లో చేసుకుంటే అందులోనే డైరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే మనం కొంచెం మనం కుక్కర్లో పెడితే కాస్త మెత్తగా అయిపోతుంది. వేరే పాత్రలోకి పప్పు చూడు ఎంత బాగుంది చక్కగా ఉడికింది రమ్మగారు కదా. అంటే ప్రాపర్ గా కుక్ అయిన ఫీల్ తెలుస్తుంది చూడండి. నానింది కదా మంచిగా. స్టవ్ వెలిగించు. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు ఇంచుమించుగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేద్దాము. అలాగా కదిపి దీన్ని కొంచెం ఉడకనిద్దాం. బెల్లం కరిగాక మనం బియ్యం కాసి నానబెట్టి పెట్టుకున్నాం కదా, నానబెట్టి పెట్టుకున్న బియ్యము 1 కొబ్బరి చిప్ప గ్రైండ్ చేసేసాం చూడు, ఇట్లా పాల్లాగా వస్తుంది. ఎంత బాగా వచ్చిందో. ఇది నానిన బియ్యం కాబట్టి మెత్తగా అయిపోయింది కదా, తొందరగా ఉడికిపోతుంది. దీంతో కలిసి చక్క ఫిర్నీ లాగా వస్తుంది అనమాట. బియ్యం ఇన్ని బియ్యం చాలు, అందుకనే జస్ట్ మీరు 2 స్పూన్స్ వేసినట్టు అంతే. ఉడుకుతుంది.
కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగాక మనం బియ్య పిండి పోసేసుకోవచ్చు. ఇది పెడతారా రమ్మగారు మీరు కూడా నైవేద్యం? పెడతాను, ఇది పెడతాను, పెసరపప్పు పాయసం పెడతాను. చోటికి అయితే ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా, అవునవును. ఇంకంత మనం నొక్కితే తప్పిస్తే మెత్తపడదు, ఇలాగే ఉంటుంది. కొంచెం మనం చిక్కగా కావాలి, ఇంకా బాగా ఇది కలిసిపోవాలంటే కొంచెం పప్పు గుత్తితో కుమ్మేసుకోవాలి. ఇలా ఉంటే బాగుంటుంది లుక్. పప్పు ఉంటే చూడటానికి బాగుంటుంది. పెసరపప్పుతో కూడా చేస్తారండి? పెసరపప్పు పాయసం చేస్తారు. సేమ్ ప్రాసెస్? ఇదే ప్రాసెస్. మనం గుమ్మడికాయ పెసరపప్పు కలిపితే బాగుంటుంది. ఆల్రెడీ మనం చేసాం ఒక వీడియో, బాగుంటుంది. అది కూడా పెట్టుకోవచ్చు. బెల్లం కరిగిపోయింది కదా జయ. అవునండి. ఇప్పుడు మన కొబ్బరి పాలు పోసేద్దాం. ఎంత తీసుకున్నారు అమ్మగారు కొబ్బరి? ఒక్క కొబ్బరి చిప్ప. మనం బియ్యం కదా ఇందులో ఉన్నది, అది చిక్కబడేదాకా వదిలిపెట్టేది. పోసేద్దాం. ఇది కూడా దీన్ని స్టవ్ మీద వదిలేయటమే, అంతే. చిక్కగా అవ్వాలా? చిక్కబడుతుంది. ఉడిపిలో మీరు టేస్ట్ చూసానని చెప్పారు కదా, రుచి చూసాను. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇంట్లో ఇదివరకు చేసేవాళ్ళు? అబ్బే, ఆ ఉడిపిలో టేస్ట్ చూసామా? పక్కనే ఒక ఆవిడ కూర్చున్నారు భోజనాలు అప్పుడు. మనకి భగవంతుడు ఒక అవకాశం ఇస్తుంటాడు. ఏదో ట్రిప్కి వెళ్తాం, ఎక్కడికో వెళ్తామా, అక్కడేం దారి తన్ను తెలియదు మనకి, ఏం చూడాలి ఏం చేయాలి తెలియదు. ఆ పక్కన కూర్చున్నాడు చక్కగా గుమ్మడి కుండలు నున్నగా బాగున్నారు. ఓ 55-60 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ ఏ ఊరు ఏదో అడిగాక కొంచెం కన్నడ యాస. నేను ఇది హైదరాబాద్ అని చెప్పా. ఏ పదార్థాలు ఏమిటో తెలియట్లేదు మాకు, కొన్ని మనకు అలవాట్లేనివి కదా. అయితే ఆవిడ అవన్నీ చెప్పి అక్కడ ఉన్న బృందావనం చూడాలి, అక్కడ ఏమేమి చూడాలో ఒక 3-4 ప్లేసులు చెప్పి ఆ బృందావనం దాకా నాతో పాటు వచ్చి మేము అవన్నీ చూశాక ఆవిడ మళ్ళీ కనపడలా. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా ఆవిడ కోసం వెతికాను. నేను అనుకుంటా కృష్ణుడు నాకు ఏం చూపించదలుచుకున్నాడో అలా చూపించేస్తాడు. అందులో ఈ వంటకం ఒకటి. ఆవిడ 3-4 వెరైటీస్ చెప్పారు ఇందులో. చెప్పా కదా, ఇది సగ్గుబియ్యం కలుపుకోవాలి, కలిపి ఉడకబెట్టుకోమన్నారు ఒకటి, ఇది పెసరపప్పు చెప్పారు ఒకటి, ఓ గుప్పెడు బియ్యము ఎక్కువ శనగపప్పు చేసి చేయమన్నారు ఒకటి, ఇది 4వది. అయితే దీంట్లో ఆవిడ చెప్పింది ఇప్పుడు నేను చేస్తున్నది ఒకటి అవునో కాదో నిజంగా నాకు తెలీదు. కాస్త అటు ఇటుగా నాకు బాగుందనిపించిన మెథడ్ 2-3 సార్లు సగ్గుబియ్యం వేసి కూడా చేశా, నాకు నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ మనం ప్రసాదంగా చేసేటప్పుడు సగ్గుబియ్యము సేమియా సాధారణంగా వాడం. నేను చెయ్యను, మరి మా ఇళ్లలో తక్కువ అంచేత ఇలా మొదలు పెట్టుకున్నాను అనమాట. చూడు ఎంత చిక్కగా అయిందో. అవునవును. కానీ మీరు అన్నట్లుగా రమ్మగారు, కొంతమంది వ్యక్తులు ఎందుకు తారసపడతారో తెలీదు. అదే మళ్ళీ కంటిన్యూ అవ్వదు. కానీ వాళ్ళు చెయ్యాల్సింది చెప్పాల్సింది చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. అదే చాలా మంది వస్తారు మన జీవితంలో అట్లా. నాకైతే క్షేత్రాలు చాలా చోట్ల అలాంటి అనుభవం ఉంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, మీరేమో గమ్మున కూర్చోరు కదా, పలకరిస్తూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడకపోయినా నేను పలకరిస్తాను. అవతల వాళ్ళు పలకరించిన ప్రశ్నకి సమాధానం ఏదో అడుగుతాం కదా, అడిగేసరికి ఆటోమేటిక్గా మనకు కావాల్సింది వచ్చేస్తుంది. కొంచెం భాష కుదిరితే ఇంకా బాగుంటుంది. 2 నిమిషాలు ఇది కుతకుతలాడుతూ ఉండగా దించే, అప్పుడు మనకి బియ్యం ఉడుకు పట్టినట్టు అనమాట. చూడు రైస్ చూడు, అందుకని చిక్కగా వచ్చేసింది. కానీ ఒక పదార్థం కలిసేసరికి ఎంత మార్పు కదండి. అదే కదా, మన జీవితం కూడా అంతే. ఒకళ్ళు యాడ్ అయ్యేసరికల్లా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చేస్తాయో. సుమన్ టీవీ యాడ్ అయ్యి నా జీవితం ఎంత మారిపోయిందో చూడు. నీ పాలు తాలికలు వాటిని గుర్తు చేస్తోంది కదా. అవును రమ్మగారు. మనం ఇందులో మామూలు పాలు కనుక పోస్తే అప్పుడప్పుడు విరిగిపోతుంది. చిక్కటి పాలు కూడా పోసుకోవచ్చు. ఒకసారి పాలతోటి కూడా చేశాను నేను. నెక్స్ట్ టైం చేసినప్పుడు పాలు సగ్గుబియ్యంతో చేద్దాం, అంటే దేవుడి ప్రసాదంగా కాకుండా. ఇప్పుడు ఏదో అమ్మవారి ప్రసాదంగా చేస్తున్నాం కదా. నెక్స్ట్ టైం ఇందులో నేను నేర్చుకున్న 2వ మెథడ్ చెప్తా. ఇంకేమున్నాయి రమ్మగారు, శ్రావణ మాసం కార్తీక మాసం వరుసగా పూజలే కదా మనకి. అవును, వచ్చేసింది. మనం ఒక చిన్న బ్రౌన్ టింజ్ కనిపిస్తుంది చూడు, మీకు ఇది రావద్దు అంటే కొబ్బరికి వెనకాలండే నల్లటి భాగాన్ని తీసేసి గ్రైండ్ చేసుకోండి. నాకు అభ్యంతరం ఉండదు, నాకు ఇలా ఉంటేనే ఒక న్యాచురల్ లుక్ ఉంటుంది. అలా తెల్లగా ఉంటే నచ్చదు అనమాట. సరే తీసేద్దాం జయ. కుతకుతలాడుతుంది చూడు. అవునవును, సరిపోతుంది. అంతేనండి. అంతే. దీని స్టవ్ ఆపద్దు కానీ ఏలక పొడి వేసి
దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, కాలట్లేదండి. లేదు, పట్టుకోగలిగే వేడిగానే ఉంది. తీసేద్దాం, పక్కకు పెడదాం. ఒక చిన్న మూకుడు పెట్టి ఇందులోకి తిప్పమంటారా? కలిపి ఏం కాదు. ఏలక పొడి సెటిల్ అయింది పైన, ఎందుకంటే ఏం లేదు. చక్కగా ఇది ఇంకా చిక్కగా కావాలంటే కొబ్బరి పాలు కొంచెం చిక్కగా తీసుకోవటము సరిపోతుంది. ఇది ఒక గంటకి సెటిల్ అయిపోతుంది. ఇంకొంచెం చిక్కగా అప్పుడు ఇలా స్పూన్తో తీసుకోవచ్చు అనమాట. చిన్న పలచగా మనం ఎక్కడైనా వేస్తే అది ఇట్లా కరుగుతుంది, కొంచెం జరుగుతుంది తప్ప పరిగెత్తదు. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఉంది, అంత రన్ చేయదు, కొంచెం బ్రిస్క్ వాక్ మాత్రం చేస్తుంది. జీడిపప్పులు, కిస్మిస్లు కావాలంటే చిన్న బాదం ముక్కలు కూడా వేసుకోవచ్చు. వేయించేసి అందులో పోసేస్తాం. మన ఇప్పుడు శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇందాకటికంటే చిక్కబడిపోయింది చూడు. అవునవును, ఇంకా సేపు ఆగితే మరి ఇంకా బ్రహ్మాండంగా చిక్కబడిపోతుంది. ఇలా ఒక కొత్త పాత్రలో చేసుకుంటే ఇక మళ్ళీ ఇంకో సర్వింగ్ డిష్ లేకుండా ఈ డిష్నే తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర కూడా పెట్టేసేయచ్చు. ధారాళంగా నెయ్యేసి అమ్మవారికి వడ్డిచ్చేసేయటమే. నీకు శనగపప్పు పెసరపప్పుకి నెయ్యి ద బెస్ట్ కాంబినేషన్. రుచికే కాదు, అవి అరుగుదలకి కూడా చాలా మంచిది. ఇదిగో ఘుమఘుమలాడే కమ్మని శనగపప్పు పాయసం రెడీ. సూపర్. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టాలి అనుకునే వాళ్ళు ఏం పెట్టాలి ఒక అనుమానం, ఏం చేయాలని తోచదు రమ్మగారు. అవును, ఇది ఒక రోజు వాడుకోవచ్చు చక్కగా. 5 ప్రసాదాలు చేయదలుచుకున్న వాళ్ళు ఇది 5వ ప్రసాదంగా చేసేసుకోవచ్చు. అంతే. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో మనం 4 శుక్రవారాలు అమ్మవారికి సంబంధించి 4 రకాల నైవేద్యాలను చేసుకుంటాం. మరి అందులో భాగంగా ఈరోజు మొదటి శుక్రవారం ఏం నైవేద్యం చేస్తున్నారో రమ్మగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, శ్రావణ మాసంలోకి వెళ్ళిపోయాము. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం చొప్పున పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి మొదటి శుక్రవారం ఈరోజు మనం ఏం నైవేద్యం చేసి చూపించబోతున్నాం? పరమాన్నం చేద్దాం. ఓకే. మామూలుగా మనం సింపుల్గా ఈజీగా కుక్కర్లో చేసి చూపించాం. ఇత్తడి గిన్నెలో అన్నం పరమాన్నం ఏ గిన్నెలో అయినా మనం విడిగా పాలతో ఉడికించుకుని చేయటం కొంచెం టైం టేకింగ్, కాకపోతే సంప్రదాయబద్ధమైన విధానం. ఓకే. పాలు మరిగిన పాలలో బియ్యం వేసి అది ఉడికిన తర్వాత అప్పుడు బెల్లమో వేసి చేసుకోవటం. అలా చేసి చూపిద్దాం. ఓకే. ఇత్తడి గిన్నె అనగానే ఒక ఆధ్యాత్మిక భావన వచ్చేస్తుంది రమ్మగారు. ఎందుకో అలాంటి ఫీల్ అనిపిస్తూ ఉంటుంది, పురాతన భావన వల్ల. అది మామూలుగా ఇత్తడి వస్తువు ఏదైనా గిన్నె స్టవ్ మీద పెట్టేటప్పుడు పాలు పోయాలంటే ఖచ్చితంగా గిన్నెలో తడి ఉండాలి. పొడి గిన్నె పెట్టి అది గిన్నె వేడెక్కకపోయకూడదు. మనం ఏ గ్లాస్తో పాయసం చేయదలుచుకున్నామో దానికి 6 గ్లాసుల పాలు కావాలి మనకి. 1:6. 4 గ్లాసుల పాలు, ఒక 2 గ్లాసులు నీళ్లు పోసాం. ఇందులో పోసేస్తాను. ఒక గ్లాస్ బియ్యం ముందుగానే కడిగి పెట్టుకుందాము. మనకి చిన్న చిట్కా ఏంటంటే పాయసానికి బియ్యం అన్నం చివడ ఉడకాలి, బాగా మెత్తగా అవ్వాలి. కాబట్టి ముందే కడిగి పెట్టేస్తే కొంచెం పాలలో వేసేసరికి బిరుసెక్కుతుంది. ఆ బిరుసెక్కకుండా ముందు ఒక అరగంట ముందు కనీసం కడిగేసి నీళ్ళు తీసి పక్క పెడితే అది వేసేసుకోవచ్చు అన్నమాట. పాలు మరగనిద్దాం.
మీరు ఎలాంటి నైవేద్యాలు చేస్తారండి? ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటారా రమ్మగారు? మామూలుగా శుక్రవారాల పూజ ఎలాగో ఉంటుంది. శ్రావణ మాసంలో అన్ని 4 వస్తే 4, 5 వస్తే 5. రెండో రోజు వారం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, మిగిలిన 3-4 వారాలు చేస్తాను. ఓకే. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. మామూలుగా ఏంటంటే పాయసం సులువుగా, ఏదైనా పని హడావిడి బయటికి వెళ్ళిపోవాలంటే ఒక పాయసం, లేదా కొంచెం ఖాళీగా ఉన్నామంటే పాయసంతో పాటు కొంచెం పులిహోర, కొంచెం దత్తోజనం, అలా కూడా రవ కేసరి, లేకపోతే ఇక శనగపప్పు పాయసం కానీ, శనగపప్పు పాయసం కూడా బాగుంటుంది. అవును, శనగపప్పుతో వడలు కానీ, లేదా పాయసము బజ్జీలు, పాయసము వడలు. సాధారణంగా అమ్మవారికి అసలు ఎలాంటి నైవేద్యాలు పెడతాం మనం? ఇవి అన్నంతో మెయిన్. మామూలుగా అమ్మవారికి మనం లలితా శాస్త్రం వేళలో కనపడతాయి మనకి. పాయసాన్న ప్రియ, తర్వాత ఏమో దధ్యన్నాసక్త హృదయ, తర్వాత ఏమో పులిహోర కూడా అదేమంటారు హరిద్రాన్నైక రసిక, అంటే పులిహోర కూడా అమ్మవారికి ఇష్టం అంటారు. ఇప్పుడు మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నప్పటికీ అమ్మవారికి లలితలో ఏం చెప్పారో అవే ప్రసాదాలు మనం ఇప్పుడు కూడా నైవేద్యం పెడతాం. లక్ష్మీదేవికి అడిషన్ ఏంటంటే శనగపిండి, ఆమెకి ఇష్టమా? శనగపప్పు ఆమెకి ఇష్టం అంటారు. అందుకని శనగపప్పుతో చేసేవి కానీ, శనగపిండితో చేసేవి కానీ, ఏదైనా సరే ఇంకొక తీపి పదార్థం లేదా కార పదార్థమైన నైవేద్యం పెట్టుకుంటాం. ఏదో ఒకటి చేసుకోవచ్చు. రమ్మగారు పొంగు వస్తుంది. పాలు పొంగు వచ్చాక స్టవ్ ఆపేద్దాం. ఒకటే పొంగు జస్ట్ కాగితే చాలు. అవి పచ్చి పాలల్లో బియ్యం వేసిన ఫీలింగ్ లేకుండా అది పొంగిన పాల రుచి వేరుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కడిగెట్టు పెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసేద్దాం. ఇత్తడి గిన్నె ఉంటే పాయసానికి బాగుంటుంది. అవును, గరిటె పెట్టి ఒకసారి కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. దీన్ని నిదానంగా సిమ్లో ఉడకనివ్వండి. బాగా 20-25 నిమిషాలు పడుతుంది. అవును, తాపిగా ఈ అన్నం ఉడకడానికి. ఇది పొంగు వచ్చినప్పుడు పొర్లిపోకుండా ఒక గరిటెని ఇందులో పడేసి పెడితే బియ్యం పొంగు రాకుండా, అంటే పాలు పొంగి కింద పడకుండా ఉంటాయి. లేకపోతే మన రసప్తం పాయసం లాగా పొంగుతూ ఉంటాయి కదా, ఆ బాధ లేకుండా అనమాట. రమ్మగారు, కొంతమందికి కొన్నిసార్లు పగిలిపోతుందండి, పాలు పోయిగానే బెల్లం వేయగానే పగిలిపోతుంది. దానికి ఏదైనా టిప్ చెప్పండి. దాని టిప్కేముంది, మనం ఇందులో అసలు బెల్లం వేయొద్దు, పాకం వేయొద్దు. అన్నం మొత్తం ఉడికాక పాకం బట్టి పోసుకుందాం, కలుపుకోవటం. అప్పుడు పగలకుండా ఉంటుంది. పగలకుండా ఉంటుంది. ఈ బియ్యం ఉడికే లోపల మనం ఇంకో పని ఏం చేయాలంటే, ఒక్కొక్కళ్ళు చెప్తారు ఏం విరగదు మేము చేసాము అని. లేదు రమ్మగారు, మనకేంటంటే డిపెండ్స్, ఒక్కోసారి విరుగుతుంది, ఒక్కోసారి విరగదు. విరిగితే ఏమనిపిస్తుంది అంటే మనం దేవుడికి పెట్టుకునే నైవేద్యం కదా అమ్మకి, అప్పుడు ఏం చేయాలి, ఒకలాంటి ఫీల్, గిల్టీ ఫీల్, అయ్యో విరిగిపోయింది అని అనిపిస్తుంది. నాకు గిల్టీ ఫీల్ ఉండదు. మెథడ్ తెలుసుకుంటే, మంచి మెథడ్ ఎలా చేస్తే పగలకుండా ఉంటుందని తెలుసుకున్నాం అనుకోండి. ఏమిటో గిల్టీ ఫీల్ కాదు జయ, వస్తువు వృధా అయిపోతుంది, అది తినలేము పడేయలేము. అమ్మవారికి పగిలిపోయింది పెట్టలేము, అది మెయిన్. గిల్టీ ఫీల్ అంటే అమ్మవారికి పెట్టలేం కదా, అక్కడ ఇంకోటి చేసుకోలేము. ఈజీ మెథడ్ ఏం లేదు. మనం ఒక గ్లాసు బియ్యం పెట్టుకున్నాం, చిన్న గ్లాసున్నర బెల్లం చిన్న గిన్నెలో వేయండి, కాసిన నీళ్లు పోయండి, ఇందులో స్టవ్ మీద పెట్టేయండి. ఓకే, దీన్ని చక్కగా కరిగి, ఒక తీగ కూడా రావక్కర్లా, బెల్లం బాగా కరిగిపోతే చాలు. ఈ ఉడికే లోపల అది కరిగి చక్కగా చల్లారి కూర్చుంటుంది. దీంతో పాటే స్టవ్ మీద పెట్టేస్తే ఒకసారి గరిటేసి కదా, బెల్లం కరుగుతోందండి. కొత్త పాత బెల్లం ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. దీనివల్ల విరిగిందేమో, దానివల్ల విరిగిందేమో అనే ఒక ఆలోచన వచ్చేస్తా ఉంటుంది. కాజేయ, ఇవాళ రేపు బెల్లం సరిగ్గా పక్వంగా ఉడకనివ్వటం లేదు. అంటే పాకం చూడైతే టంగు గడ్డలా ఉంటుందా, దాన్ని కొడితే మన శక్తియుక్తులన్నీ నశించిపోతాయి. అది మెత్తగా తునుగుతుంది, లోపల నుంచి పాకం వస్తుంది. సరిగ్గా వండకపోవటం వల్ల వస్తుంది. తర్వాత ఏమో ఉప్పు ఒకటి సాల్టీగా ఉంటాయి, దానివల్ల కూడా విరిగిపోతుంది. అనుమానాలు లేకుండా మనం పాకం పట్టుకుంటే అది కొత్తది, పాతది, శుద్ధది, గట్టిది ఏదైనా సరే అంతే, నోరు మూసుకుని కూర్చుంటుంది, చక్కగా చెప్పిన మాట వింటుంది అనమాట. కట్టె వంకర పొయ్యి తీరుస్తుందని ఒక సామెత ఉంది తెలుసా, అది స్టవ్ తీర్చేస్తుంది అనమాట. కరిగిపోనిచ్చి స్టవ్ ఆపేసి. ఓకే, అన్నం దగ్గర పడిపోయింది చూసావా జయ. మనం గరిటేసి పెట్టాం కాబట్టి పాలు పొంగలేదు, మనం మళ్ళీ చూడక్కర్లేకుండా నిదానంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి పక్కన పెడదాం. ఈ ఉడుకు కొంచెం ఆగాక గనక మనం బెల్లం పాకం వేసుకుంటే, అంటే వేడి మీద పోసేస్తే పగిలిపోతాయి, కాస్త ఆగితే ఇప్పుడు 2 నిమిషాలు దీని పక్కన పెట్టామనుకో, దాని దారిన అది అవుతుంది. ఈ లోపల స్టవ్ వెలిగించు. మనం జీడిపప్పులు, కిస్మిస్లు ఇది పట్టుకో, ఇది మన మాట విందు.
వేయించేసుకుందాము. స్టవ్ సిమ్లో పెడతా. ఒక స్పూన్ పాయసాలు ఇలాంటివి నైవేద్యం పెట్టుకునేవి ఆవు పాలతో చేసుకుంటే బాగుంటాయి జయ. అవును, మనకి అందుబాటులో ఉంటాయి, అవకాశం ఉంటాయి. ప్యాకెట్లు కూడా దొరికేస్తున్నాయి కదా. అవునవును. జీడిపప్పులు, కిస్మిస్లు మీకు ఆసక్తి ఉంటే ఇందులో ఏలక పొడితో పాటు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. కాకపోతే పచ్చకర్పూరం స్పెషల్లీ పొంగల్కి బాగుంటుంది చాలా. అవును, పాయసంలో కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు, కిస్మిస్లు, పప్పులు వేగిపోయినాయి. స్టవ్ ఆపేసి ఓకే వేసేయండి. ఇప్పుడు దాన్ని దీని మీద పెట్టు. వేడి 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 సర్దుకుంది కదా. ఇప్పుడు పాకం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేద్దాం. మనం ఏం చేస్తామంటే పాయసాన్ని కొంచెం గట్టిగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం పాకం పోసేస్తే ఇది ఒక్క రవ్వ పలచబడుతుంది. దీన్ని వడపోయటం లేదు, ఎందుకంటే మనం తేర్చి పోసేసుకుంటున్నాం. చాలా సేపు అయింది కదా, చల్లారిపోయింది కాబట్టి అందులో ఇంకా ఏమీ ఇబ్బంది ఉండదు. ఏదైనా చిన్న గసి ఉంటే అడుక్కి చేరిపోతుంది. ఇగో విరగలేదు, చక్కగా వచ్చేసింది అనుమానం లేకుండా. ఇది మన బెల్లం తీసుకున్న రంగును బట్టి దీని రంగు వస్తుంది. బెల్లం కొంచెం ముదురు రంగు దొరికింది అనుకో, పాకం బాగా చక్కగా పాయసం మంచి yellowish-గా వస్తుంది, గోల్డెన్ బ్రౌన్లో. లేకపోతే కొంచెం లేత రంగులో వస్తుంది. అయిపోయింది మన పాయసం రెడీ. ఏలక పొడి వేసి దించేద్దాం. అంతే, ఫ్రెష్గా కొట్టిన ఏలక పొడి వేసి దించేద్దాం. ఓకే, చక్కగా లూజ్గాను లేదు, టైట్గా లేదు, కరెక్ట్గా వచ్చింది రమ్మగారు. ఇది ఇప్పుడు స్టవ్ మీద ఉంది కదా. అవును, ఒక గంటకి మనం నైవేద్యం పెట్టి మనం ప్రసాదం పెట్టుకునే టైంకి ఇది స్పూన్తో తీసుకునేలాగా వచ్చేస్తుంది. పాకం కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చిక్కగా బాగా టంగుగా కావాలంటే బెల్లంలో నీళ్ళు తక్కువ పోసుకోవటమే. మనం ఇలా ఈ కన్సిస్టెన్సీ కోసం నీళ్ళు ఎక్కువ పోసాం. నీళ్ళు తగ్గిస్తే చిక్కగా వస్తుంది. అంతే, అయిపోయింది మన పాయసం రెడీ. కొంచెం నెయ్యి వేసి పాత్రలోకి తీసుకుందామా? సరే, పాత్రలోకి తీసాక వేసుకుందాం. వేడి వేడి పాయసం తయారుగా ఉంది జయ. అమ్మవారికి నివేదన చేసేయటమే. అయితే వేడి పాయసాలు నివేదన చేయకూడదు, కొంచెం చల్లారనివ్వాలంటారు. కొద్దిగా చల్లారనిచ్చి, అంటే పొగలు కక్కుతున్న దాన్ని పెట్టకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. దీని మీద చక్కగా ఒక స్పూన్ మంచి నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసుకోవటమే. ఇంకా ప్రసాదము అంటే మనం ప్రతిసారి కూడా చేసేది ఇంతే కదా. పొంగలి, చక్కెర పొంగలి చేస్తాం, పులిహోరని ఇవే కదా. అంతే. మరి మరొక ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్కారం. శ్రావణ మాసానికి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తున్నాం కదండి నేను రమ్మగారు. మరి ఈరోజు రమ్మగారు బెల్లం పెట్టారు, గిన్నె పెట్టారు. సో ఏదో స్వీట్ ఐటమ్ చేస్తున్నారు. ఏంటి రమ్మగారు సీరియస్గా చేసేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పూర్ణం బూరెలు చేస్తున్నాను జయ. ఓ సూపర్ సూపర్. బోళ్ళన్ని ఏర్పాట్లు ఉంటాయి. అవునవును, ఏర్పాట్లన్నీ అయిపోయాక వచ్చావు. లాస్ట్లో వచ్చానా, మొదట్లోనే వచ్చానా? అంటే సగం ఏర్పాట్లు అయ్యాక వచ్చావు. ఓకే, ఏంటి రమ్మగారు ఏర్పాట్లు ఏంటి చెప్పండి. ఏర్పాట్లు ఏంటంటే 1/2 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, 2 నానబెట్టి రుబ్బేసాం. ఓకే, 4 అవర్స్ నానబెట్టాము, రుబ్బాము. అయితే దీన్ని కూడా ఒక 3 అవర్స్ మినిమం, కొంచెం కాస్త టైం ఇస్తే పిండి ఊరి బాగా వస్తుంది. ఓ 2 గంటల పాటు ముందు తోపు రుబ్బి పక్కన పెట్టుకున్నాం. ఒకటి. రెండోది 1 కప్పు శనగపప్పుని నానబెట్టి ఒక 2 గంటలు నానబెట్టి బాగా వస్తుంది. 1కి 2 మాత్రం నీళ్ళు పోసి కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చాం. ఉట్టి శనగపప్పు, 2 విజిల్స్ రానిచ్చాక పప్పు ఉడికిపోతుంది. ఉడికిన పప్పును వడబోసేసి పప్పును చక్కగా ఆరబెట్టేసాం, పూర్తిగా ఆరిపోయేలాగా. ఆరిపోయిన శనగపప్పుని మిక్సీ చేసాం. ఇదిగో పిండి రెడీ. ఇప్పుడు పాకం పడుతున్నాం. దీంట్లో ఇది పొడి వేసేసి పూర్ణం పట్టేస్తాం. నిజమే రమ్మగారు, సగం ప్రాసెస్ అయినాకే వచ్చాను నేను. అంటే ఈ పూర్ణం చేయటము
తర్వాత నూనెలో వేయటము కూడా పెద్ద ప్రాసెస్లే. అవును. బట్ ముందు ఏర్పాట్లు ఖచ్చితంగా చేసేసుకోవాలి. అందరికీ తెలిసిన వ్యవహారమే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రకంగా చేస్తారు. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పున్నరకి తక్కువగా, కప్పు పావుకి ఎక్కువ, అరకి తక్కువగా బెల్లం. ఓకే, అప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉంటుందా? ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎక్కువ తీపి లేకుండా ఉండదు, అంటే చప్పగా ఉండకూడదు కదా బూర్లు, కొంచెం తీపి ఉండాలి. పైన చప్పదనం ఉంటుంది కదా, దానివల్ల. మనకి ఏదైనా పండుగ లేకపోతే ప్రత్యేకమైన రోజులు అట్లా అనుకోగానే ఫస్ట్ అన్నం పరవన్నం, తర్వాత పూర్ణాలు, తర్వాత పులిహోర, ఇవన్నీ కామన్గా జరిగే వంటకాలు కదా రమ్మగారు, ప్రసాదాలు. అమ్మవారికి నైవేద్యం అంటే ఖచ్చితంగా పూర్ణాలు పెట్టుకుంటాం. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటాం. మామూలుగా కర్ణాటక వీళ్ళంతా హోళిగలు అని బొబ్బట్లు చేస్తారు. మనకేమో ఈ కొంచెం పూర్ణాలు నూనెలో వేసుకోవాలని. అయితే ఏంటంటే ఇది చేతకాని వాళ్ళు చేస్తే కొంచెం అలవాటు లేకపోతే చీదేస్తాయి, ఆ భయం ఉంటుంది. వస్తు నిదానంగా చూసుకుని చేసుకోవాలి. కొంచెం పాకం రానిద్దాం బెల్లాన్ని. బెల్లం కరిగిపోయింది కదా, వడపోసేసుకుందాం జయ. ఎందుకంటే వడపోయకపోతే ఈ మన పూర్ణం బూరెల్లో ఈ గసి వచ్చేస్తుంది, కరకర ఏదైనా ఉంటే అది. ఒక్కసారి వడపోతాము. పోయి జయకేమో భయం, స్లోగా పోయాలి కదా వాళ్ళకి షార్ట్ కోసం. చూడు సన్న గసి. అవునండి, చాలా ఓకే. వడపోసుకున్నాం కదా రమ్మగారు. ఒక్క తీగ పాకం, ఒక తీగ వస్తే సరిపోతుంది. అంత మాత్రం వస్తే మనకి ఏంటంటే పూర్ణం చక్కగా పాకం బాగా వస్తుంది. ఈ పని కొంచెం పెద్దది. మనం ఒక గ్లాస్ చేసినా ఇంత ప్రాసెస్ చేయాల్సిందే. అందుకని చేసేది ఏదో 1 కిలో చేసేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కాకపోతే పిండి కొంచెం ముందుగానే రుబ్బి ఉంచుకుంటే ఒక 2 అవర్స్. మన దగ్గర ఇలా దోసపిండి అంటే మనం మినపప్పు అవి వేసాం కదా, మైదా నీటిలో కలిపి ముంచి కూడా వేసుకుంటారు అప్పటికప్పుడు అయిపోవాలంటే. పూర్తిగా మైదాతో అండి? పూర్తిగా మైదా. ఫ్రెష్గా రుబ్బిన దోసపిండి కనుక మన దగ్గర ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇదేంటంటే మనం దేవుడికి చేసేటప్పుడు అమ్మవారి కోసం చేస్తాం కదా, పండగ రోజు చేసే నివేదన. దీనికి ముందు రోజు నిలవ ఉన్నది అలా కాకుండా కొంచెం ప్రాసెస్ పెద్దదైనా ఈ పని చేస్తే బాగుంటుంది. ఓకే, ఇలా బుడగలు వస్తే చాలు చేయ. స్టవ్ ఆపేసేద్దాం. ముందు 1 స్పూన్ నెయ్యి, తర్వాత చక్కగా ఫ్రెష్గా పొట్టి పెట్టుకున్న యాలకుల పొడి. కాదు రమ్మగారు, మీరు నెయ్యి దిట్టంగా వేస్తారనుకున్నా యాలకుల పొడిని అలాగే వాడేస్తున్నారు. అంటే యాలక పొడిలో అవన్నీ యాలకులు కాదు జయ. నువ్వు ఇది పట్టుకో, వేద్దు కానీ వేయి, కింద పడేయకుండా. ఏలక పొడిలో పంచదార వేసి కొట్టుకుంటాం, అందుకని నీకు ఆ పదార్థం ఎక్కువగా తోస్తుంది, కానీ అదంత ఎక్కువేం కాదు. నేను కిచెన్లో మీరు వాడే ఐటమ్స్లో చూస్తాను, నెయ్యి ధారాళంగా వాడేస్తారనుకోండి, యాలకుల పొడి, ఇంగు ఒకటి. దారాలు అంటే దారాలు, మామూలు దారాలు కాదు. అంటే ఇప్పుడు మనం కొనుక్కునే ఇంగువల్లో ఏమంత ఇది ఉంటుంది, అసలు స్మెల్లే ఉండట్లేదు రమ్మగారు. చేత కాస్త వేసినా పర్వాలేదు. మనం ఇప్పుడు మామూలుగా ఏం చేసేవాళ్ళంటే ఇది వరకు జయ, శనగపప్పుని ఉడికిచ్చి దాన్ని మెత్తగా కుమ్మేసి దాంట్లో బెల్లం వేసి ఉడకబెట్టేవాళ్ళం. ఇప్పుడు చాలా కాలంగా అక్కయ్య వాళ్ళు ఇదే పందాలు చేస్తున్నారనమాట. మా ఇంట్లో ఇదే పద్ధతి. ఇంకా ఇది చీదేస్తుంది, పాకం సరిగా రాలేదు, మళ్ళీ వెచ్చబెట్టాలి, చల్లారి పెట్టాలి, ఈ గోల ఏం లేదు. చక్కగా కొలతలతో వేస్తే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. మనం ఆ బెల్లం పాకం కనుక సరిగ్గా రాణిస్తే దీన్ని కొంచెం చేతి కొద్దీ 1/2 స్పూన్, ఇంకా కొంచెం. నువ్వు కళ్ళు మూసుకోవా ప్లీజ్? కళ్ళు మూసుకుంటే 1 స్పూన్ వేసేస్తారా? వేసేస్తాను, లేకపోతే 1/2 స్పూనే వేస్తాను. చూస్తే దీన్ని నున్నగా చేద్దాం. ఎక్కడ ముద్దలు డ్రైగా ఉండనివ్వకుండా కలిపేసుకోవటం, కొంచెం చల్లారనిచ్చి మనకు కావాల్సిన సైజులో. చూడు చేపట్టేస్తున్నా, పర్వాలేదు, నేను చూపిస్తున్నాను అంతే. మనం నెయ్యి వేసాం కదా, చక్కగా వచ్చేస్తుంది. మనం ఏ సైజులో పూరలు చేసుకోదలుచుకున్నామో ఆ సైజులో చేసేసుకోవటం. ఇందులో పప్పులు లేకుండా మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు పేలుతుందని ఒక భయం ఉంటుంది, హోల్ గ్రెయిన్ పూర్తిగా గింజ ఉంటే కనుక. సరేనా? ఓకే. తోపు చూడు, మన అవసరాన్ని బట్టి కొంచెం పల్చన చేసుకోవచ్చు. కావాలి ఇడ్లీ దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా కదండి, 1 నలకంతా. అయితే ఇది కొంచెం నిలవ పడితే బాగుంటుంది. నా అలవాటు ఏంటంటే నేను ఒక చిటికెడు పసుపు వేస్తాను. ఎందుకు రమ్మగారు? కలర్ వస్తుంది, రంగు బాగుంటుందని ఒకటి. తర్వాత ఇటీవల కాలంలో మా ఇంట్లో వంట చేసిన ఒక వంట ఆవిడ ఐడియా చెప్పారు, 1/2 స్పూన్ పంచదార వేయండి, అప్పుడు మనం తోపు వేస్తాం కదా లోపల, కొంచెం రంగు బాగా వస్తుంది, పై తోపు చప్పగా లేకుండా ఉంటుందని చెప్పారు. ఆవిడ వేస్తే నచ్చింది నాకు. 1 స్పూన్ పంచదార వేస్తా.
చూద్దాం ఈరోజు. రంగు మారుతుంది లైట్గా, అంటే షుగర్ వల్ల ఏమవుతుందంటే డార్క్గా వస్తాయి అన్నమాట, తెల్లగా లేకుండా. ఈరోజు ఈ లోపు నేను చేశానండి. ఉండలు చేసేసి చకచక. నూనె కాగిందేమో చూద్దామా? కాగినట్లు అనిపిస్తోందండి. అదే మా తోపు పిండిలో ఒక చిటికెడు ఉప్పు, అంటే దోశ పిండికి వేసినంత కాకుండా కొంచెం ఉప్పు. నేను ఈసారి ఒక స్పూన్ షుగర్ వేసాను చెప్పాను కదా. అవును. వావ్, భలేగా కాగింది రమ్మగారు. నూనె సరిగ్గా ఉంది కదా. పిండి చూడండి, మీరు పసుపు వేసేసరికి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. రంగు మారుతుంది కదా కొద్దిగా. ఎక్కడ పెట్టాలి రమ్మగారు? స్టవ్ మీద పెట్టాలా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అలా అని వేస్తే వస్తువు చెడకుండా ఉంటుంది. ఇంకొంచెం లోతుగా ఉన్నది పెట్టుకోవాలి. మనం కాస్త లోతు తక్కువదే పెట్టుకున్నాము. కొద్దిగా మునగట్లేదు, మొత్తం మునగట్లేదు చూసారు. కొంచెం అడుగు వదిలేక పక్కకి తిప్పేద్దాం. దానికి తోడు ఉండలు కూడా కొంచెం పెద్దవి చేసాం, పెద్ద పెద్ద ఉండలు చేస్తాం. మామూలుగా నా సైజ్ అయితే ఇది కాదు. ఓకే, నేను ఒక రవ్వ బుజ్జివి చేస్తా. మీరే చూపించారు రమ్మగారు నాకు ఈ సైజ్ అని. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడు జయ. అవును రమ్మగారు, ఎక్కడ చీరైన ప్రసక్తి లేదు. లేదు, పూర్ణం బాగా కుదిరింది అనమాట. అవును, చక్కగా వచ్చినాయి. క్రిస్ప్గా వచ్చినాయో లేదో మనం చల్లారేక చూద్దాం. అవును, తీసేనా ఇవి? తీసేసి ఉండలు కొంచెం చిన్నవి చేశాను. అవును రమ్మగారు, ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడు. తోపు చిక్కగా ఉండాలి. పల్చగా ఉంటే ఇది చాలా సతాయించేస్తుంది మనని. కొద్దిసారి 4-5 సార్లు చేశాక అవే వస్తాయి చేయ. ఏవి పనులు ఎవ్వరికి పర్ఫెక్ట్గా రావు, పుటకతోటే చేస్తూ ఉంటే వస్తాయి. కాదు రమ్మగారు, ఎంత మినపప్పుకి ఎంత బియ్యం ఇది మీరు? నా లెక్క అయితే ఒక మినపప్పు 1.5 బియ్యం. ప్రతిసారి అలాగే చేస్తాను. బెల్లం అండి? బెల్లం 1కి 1.5కి తక్కువ, పావుకి ఎక్కువ. ఎక్కువ అన్నారు. చాలు. ముందు స్పూన్ ఒకసారి కదిపి అప్పుడు కాస్త పై వైపున డ్రైగా కనపడుతున్నప్పుడు మనం కదుపుకోవాలి. ముందే కదిపితే ఏమవుతుందంటే అడుగు వదిలేసింది అనుకో, లోపల ఉన్న పూర్ణం చీదేస్తుంది. ఓకే, వెంటనే కదపకూడదు అనమాట. ఏదో మూవ్ అవుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది అంటే ఇబ్బంది లేదు. వచ్చేది కొద్దిగా ముద్దు చేయాలి ఈ వస్తువుని. పూర్ణంలోనే ఉంది జయ అసలు పాయింట్ అంతా. లోపల పెట్టే పూర్ణము ఎంత గట్టిగా మనం సరిగ్గా చేసుకోగలిగాము అనే దాని మీదే ఉంది. పప్పు రుబ్బి ఇది వరకు అయితే పప్పు రోట్లో రుబ్బడము, దాన్ని చేయటము, పాకం కలిపాక బెల్లం వేసి కుమ్మి చేసేవాళ్ళు. దానికంటే ఇప్పుడు మనకి మిక్సీలు వచ్చినాయి, ఎంత సులువైపోయిందో పని. హాయిగా పాకం పట్టుకుంటాము. పిండి పప్పు ఏమో ఉడికించేసి చక్కగా దాన్ని ఏం చేయాలంటే ఆరబెట్టేసేయాలి. పప్పుని పూర్తిగా పప్పు ముందు చేసుకోవాలన్నమాట. ఎప్పుడు మనం తోపిండి రుబ్బుకుంటామో అప్పుడే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసేయాలి. అది ఆరిపోతే చక్కగా గ్రైండ్ చేసేయటము, కలిపేసేయటము, ఏ గోళ లేకుండా వచ్చేస్తాయి. చూడు ఎక్కడ కదలలేదు చూసావా. కొంచెం వేగనిచ్చి తీసేద్దాం. కలర్ మారితే చాలు. చక్కగా చిన్న ముదిరిని చూసావా, రంగు చూడు అందంగా వచ్చింది. కావాలంటే ఇందాకటి ఇంకోసారి వేసి కూడా తీసుకోవచ్చు. మనం గారెలు వేసినట్టు డీప్ కలర్ రావడం కోసం. మనకి చేత అయిన పని ఏంటంటే పక్కన చిల్లలు పడకుండా వేయటం అనమాట. చేత వస్తే అలవాటు అయిందనుకో ఇక పక్కన ఏం పడదు. పక్కన పడుతుంది అంటే చేత కాని పని. కానీ చాలా లోపలికి చేయి పెడుతున్నారు రమ్మగారు మీరు. ఈ పనులు ఇలాగే చేయాలి జయ. మీరు వేసేటప్పుడల్లా నీకు టెన్షన్ వస్తుంది. స్పూన్తో వేసుకోండి భయం ఉన్న వాళ్ళు. ఇంకొక చిన్న సంగతి చెప్తా. మామూలుగా మేము అమ్మవారికి నైవేద్యం చేసుకుంటాం కదా. ఇప్పుడు ఒకవేళ పాయసమో లేదా పులిహోర పూర్ణం బూర్లు పెట్టుకున్నాం అనుకో, 2 పదార్థాలు అవుతాయి. మూడోది లేదు కదా. అప్పుడు ఈ తోపిండి ఉంటుంది కదా, ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర కలిపి కొంచెం బియ్య పిండి వేసి పొంగు బూర్లు అని వేస్తాం. అది కూడా వేసి చూపించేద్దాం. సింపుల్. ఓకే, అది 3వ పదార్థం కింద ఉంటుంది. మా పిల్లలకి ఎంత ఇష్టమో అవంటే అప్పటికప్పుడు ఈ తోపే. అందులో మన సోడా వేసే పనులు అవి కూడా ఏం లేవు, వేసేసేయటమే. పొంగు బూరెలు అన్నాం కదా,
ఈ తోపు పిండి ఉందా, దాంట్లో మొదట మనం కొంచెం ఉప్పు వేసాం. ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం కారం, అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు జయ, సమయం ఉంటే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు దీనికి ఒక 2 స్పూన్లు కనీసం బియ్యం పిండి, ఇంకో స్పూన్ కూడా వేయచ్చు, కరకరలాడుతూ వస్తాయన్నమాట. పిండి కలిపేసాను చూడు. అవునండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మనం గారెలకి బజ్జీలకి ఎట్లా తడిచేయి చేసుకుంటాం, ఆ తడిచేయి చేసుకోవటం, వీటిని వదిలేయటం. మనం పునుకులు ఇస్తాం చూడు, సేమ్ అంతే. వీటి ఇంతంత లావు రావాలని మీరు ఫీల్ అయితే కొంచెం సోడా వేసుకోండి, నేను వేయను. పొంగుతున్నాయి చూడు, అవునవును, అందుకని పొంగు బూరెలు అంటారు. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి చక్కగా క్రిస్ప్గా వేగుతాయి. ఇది వేయంగానే వచ్చేస్తాయి, కానీ లోపల వేగాలి కదా, అందుకని చిన్న చిన్న తోకల్లా వస్తాయి. చూడ్డానికి మంచి క్యూట్గా ఉంటాయి, బుడగల్లాగా. కొద్దిగా చేయి స్పీడ్గా కదిలితే చకచక 2 వాయల్లో వేసేస్తాం. కాస్త ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకొని మూకుడు నిండా వేసేయటం, నిదానంగా వేగనిచ్చి తీసేయటమే. తీసేజేయ వేగిపోయినాయి. అలాగేనండి. రంగు చూడు ఎంత బాగా వచ్చినాయి. చక్కగా వచ్చింది. కరకరలాడుతున్నాయి అండి, గల్లు అంటాయి కదా మువ్వల్లాగా. అవును, చేసి చూపించండి పిల్లలకి ఒకసారి. ఈ తోపు ఉంటే దీన్ని వేస్ట్ చేయకుండా, మామూలుగా మనము ఈ దోసపిండితో వేసుకుంటాం కదా, ఇది నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. 3వ నైవేద్యంగా లేదా 5వ నైవేద్యంగా, అందుకని ఇది చేస్తానన్నమాట. మా ఇంట్లో చేయరు జయ, మా అత్తవారి ఇంట్లో చేస్తారు, అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి కాదు. అందుకని ఇది నేను అలవర్చుకున్నాను అనమాట. మీరు పెడతారా రమ్మగారు నైవేద్యంగా? పెడతాను. ఉగాదికి, ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి, తర్వాత ఏమో విజయదశమికి ఇవి ఖచ్చితంగా చేస్తా. పెళ్ళయ్యాక నేర్చుకున్న రెసిపీస్లో ఇది ఒకటి. రెసిపీ కాదు, ప్రధానంగా ఏంటంటే ఈ విషయం తెలిసినా దీన్ని ఇలాగా నైవేద్యంగా చేయొచ్చు అనేది అత్తవారింట్లోనే తెలిసింది నాకు. డాక్టర్ గారి మామగారు మాతో ఉంటుండేవారు అప్పుడప్పుడు. ఆవిడ అంటే నాయనమ్మండి ఇలా చేయాలని చెప్పేవారు. చాలా స్వీట్ పర్సనాలిటీ, చాలా మంచి ఆవిడ, బాగుండేవారు. ఏదైనా నేర్పించడం చేత కావాలి జయ. అవునవును, నాకు ఏదైనా కొంచెం నేర్పించడం వచ్చిందంటే ఆవిడ వల్ల. ఆవిడ కూడా ఇలా కొట్టినట్టు చెప్పేవారు రమ్మగారు, మీకులాగా స్మూత్గా. నాకులాగా స్మూత్గా కాదు, ఆవిడ చాలా స్మూత్గా చెప్పడం వల్లే నాకు వచ్చింది. మీరు బేసిక్గా టీచర్ అవడం వల్ల? నేను బేసిక్ టీచింగ్ వల్ల నేను కొంచెం హార్ష్గా మాట్లాడతా. లేదు రమ్మగారు, చాలా స్మూత్ మీరు. ఆవిడ చాలా సాఫ్ట్గా ఉంటారు, బాగుండేవారు. అయిపోయింది. తినే రమ్మగారు తీసేమా, డార్క్ కలర్ వస్తున్నాయి చూడు. స్టవ్ ఆపేసేద్దాం. క్యూట్గా వచ్చినాయి చూడు, చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా చిన్నగా. పిల్లలు ఈ షేప్ని చూసే కొంచెం ఇష్టంగా తింటారేమో. అవును. ఇదిగో వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు, పొంగు బూరెలు 2 రెడీ అయిపోయినాయి చక్కగా ఒకేసారి. చక్కగా తీసుకెళ్ళడం, నివేదన చేసుకోవటమే. దీనికి సాయం మనం పులిహోర చేసుకోవచ్చు. పులిహోర, పూర్ణాలు. 3వ పదార్థం కింద నేను చూపించిన సింపుల్ రెసిపీ పొంగుబూరెలు. 3 చేసుకుని నివేదన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి, కృపా కటాక్షాలకి పాత్రలు కండి. తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఇంకొక నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయండి. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. శ్రావణ మాసంలోని వచ్చే ప్రతి శుక్రవారానికి సంబంధించి ఒక్కొక్క నైవేద్యాన్ని చేసి చూపిస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు
చింతపండు పులిహోర విత్ ఆవతో రమ్మగారు స్పెషల్ నైవేద్యాన్ని మనందరికీ చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పులిహోర నేను రివీల్ చేసేసాను, ఎందుకంటే నాకు ఇక్కడ అన్నం కనిపించింది, చింతపండు కనిపించింది. సో నైవేద్యంలో ఈ వీక్కి మనం పులిహోర చూపించబోతున్నాం. అంతే కదా? పులిహోర రకరకాలు చేసుకుంటాం కదా. అవును. అల్లం పచ్చిమిర్చి వేస్తారు కొంతమంది, తర్వాత నువ్వుల పులిహోర చేసుకుంటాం. ఆవు పెట్టిన పులిహోర బాగుంటుంది. ఓకే. అయితే ఇదేంటంటే మనం రెగ్యులర్గా తరచుగా చేయము, అప్పుడప్పుడు స్పెషల్గా చేసుకునేది కదా. ఎలాగో వర్షాకాలం, ఈ కాలంలో ఆవా ప్రయత్నం చేయొచ్చు, బాగుంటుంది. సాధారణ పులిహోర లాగానే అన్నం కాస్త విరవిరలాడేలాగా వండుకోవటం. నేను నా అలవాటు ఏంటంటే మొదట అన్నం వండేటప్పుడే ఒక స్పూన్ నూనె, ఒక చిటికెడు పసుపు వేస్తాను, ఇలా ఎల్లోగా చేసుకుంటాను. ఓకే. ఇది ఒక అలవాటు, ఈజీగా ఉంటుంది. ఒకవేళ నిమ్మకాయ పులిహోర అనుకో, తిరగమాత పెట్టేయటం, నిమ్మరసం పిండేయటం, రెడీ. ఈ ఎల్లో సరిపోతుంది. ఇప్పుడు చింతపండు పులిహోర చేసేటప్పుడు ఇంకొంచెం పసుపుగా చేసుకుంటాము. మీ అలవాటుని బట్టి వేసుకోవచ్చు, ఉప్పు వేయకుండా పసుపు వేసుకోవచ్చు. మూకుడు పెట్టు. రమ్మగారు, ఆలయాల్లో చేసే దాంట్లో ఆవ కలుపుతారండి? సాధారణంగా మనం రెగ్యులర్గా మనం ఆలయాల్లో ప్రసాదం తీసుకుంటాం. అన్ని దేవాలయాల్లో కాదు, మామూలుగా పులిహోర పొడి అని ఒక పొడి చేస్తారు. మన దగ్గర మనం సాధారణంగా చేయమది పులిహోర పొడి, కొంచెం కర్ణాటక స్టైల్, దేవాలయాల్లో కూడా కనిపిస్తుంది. ఈ శనగపప్పు, మినపప్పు, తర్వాత ఏమో మెంతులు, ఆవాలు అవి వేసేసి దాన్ని గ్రైండ్ చేసేస్తారు బరకగా. కొంచెం మిరియాలు వేస్తారు, అవన్నీ బరకగా చేసి పొడి కలుపుతారు, ఘాటుగా ఉంటుంది. అందుకే దేవాలయాల్లో అంత తినం, ఇంత తింటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పొడి వల్ల. అయితే ఇప్పుడు మనం వండేసుకున్నాం కదా, దీని మీద ఒక్క స్పూను నూనె, నా అలవాట్లు అన్నమాట ఇవి. ఓకే ఓకే. నూనె ఐటము, తర్వాత ఫ్రెష్ కరివేపాకు కడిగి కొంచెం అట్ట పెట్టుకోవటం, కలిపేసుకోవటం. అంటే ఈ వేడన్నంలో కనుక కరివేప పడితే వాసన చాలా బాగుంటుంది. నూనె వేయటం వల్ల అన్నం కరుకు బారి ఇంకా కొంచెం విడివిడిలాడుతూ వస్తుంది. మనకు అట్లా కావాలి కదా పులిహోరకి, పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా. కరివేపాకు వేసేస్తాను ముందు, తర్వాత మళ్ళీ వేసుకుంటాను తాలింపులో. ఇవన్నీ అలవాట్లు, ఎవరి అలవాటు వాళ్ళది. ఆ పక్కన పెడదాం, ఇది కొంచెం చల్లారిపోతుంది లోపల. స్టవ్ వెలిగిద్దాం, మూకుడు పెట్టేద్దాం. మామూలుగా చిన్న తిరగమాత అయితే తాలింపు వేసుకోవటం, అందులోని చింతపండు పులుసు పోస్తాం. చింతపండు పులుసు విడిగా ఉడకబెట్టుకోవడం చూపిద్దాం ఈసారి. అలాగేనండి. దీన్ని చక్కగా మెత్తగా పిసికేసి రసం తీసి, 1/2 కిలో రైస్కి ఒక నిమ్మకాయ ఎంత చింతపండు సరిపోతుంది. మనం అన్నం వండేటప్పుడే వేడివేడి మరుగు నీళ్లు చింతపండులో పోసి నానబెట్టేసుకుంటే పులుసు చక్కగా వచ్చేస్తుంది, బాగుంటుంది. కొంచెం ఒక్క 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నా చక్కగా వచ్చేస్తుంది. బియ్యంతో పాటే కుక్కర్ పెడతామా, అప్పుడే వేడి నీళ్ళు పెట్టడం, పోసేయటమే. ఇందులో మన ఓపికను కొద్దీ బాదం పప్పులు కదా ఏమంటారు, వాటిని జీడిపప్పులు, పల్లీలు వేసుకోవచ్చు. తాలింపు వేసేద్దామా? నూనె కాగింది, కొంచెం మెంతులు, ఎక్కువ వేయద్దు. ఈ మెంతులు వేసినప్పుడు మొట్టమొదట మెంతులు వేసుకోవాలి, ఎందుకంటే దానికి కొంచెం వేపి వేసుకోవాలి. మెంతులు ఆవాలంటే మన రెసిపీలో మెంతులు ఉంటే మొదట మెంతులు, దీనికి వేపు ఎక్కువ కావాలి కాబట్టి. ఒక కప్, చిన్న కప్పు పల్లీలు, తర్వాత కొంచెం తక్కువగా శనగపప్పు, అంతకంటే కొంచెం తక్కువ మినపప్పు, అన్నే ఆవాలు. ఇవేంటంటే మనం ముందు వెనకగా వేసుకోవచ్చు, పులిహోరకి మాత్రం ఒకసారి వేసేస్తాం. మామూలుగా ఆవాలకు కూడా వేపు ఎక్కువ కావాలి, ఇన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి వేసేస్తాం. వీటి కూడా పల్లీలు కూడా వేపు ఎక్కువ కావాలి, ముదురు వేపు వస్తుంది. ఎండుమిర్చి వేసుకుందాము, మిరపకాయలప్పుడు ఎర్రగా ఉంటాయి అందుకోసం అన్నమాట. ధారాళంగా వేసినాను కదా, వేసుకోవాలి, వేస్తేనే బాగుంటుంది పులిహోర. ఓకే, మిర్చి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మరి కాసిన పచ్చిమిర్చి, తర్వాత మనం కొంచెం వేసాం కదా మిగిలిన కరివేపాకు కలిపేసే ఒక్కసారి. కొంచెం దూరగా వేగితే బాగుంటుంది కదా. బాగుంటాయి. తాలింపు వేగిపోయింది కదా, దీన్ని ఎత్తి అందులో వేసేసి అన్నంతో పోపుని కవర్ చేసేయి కొంచెం, తర్వాత మళ్ళీ కలుపుకుందాం, వాసన పోకుండా అన్నమాట. ఇవన్నీ టిప్స్ అరబ గారు? ఇవన్నీ అంటే పాతకాల పద్ధతులు, ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తారు, వాసన పోకుండా ఆ వాసన అంతా దానికే పట్టేలాగా అన్నమాట. ఓకే, బాగా పెట్టేసారా? వెరీ గుడ్. ఇప్పుడు చాలు,
ఇప్పుడు ఒక స్పూను నూనె వేయండి. చింతపండు గుజ్జు పోసేసేయి అందులో. చాలు, ఎక్కువ ఉంచితే ఇసుకొస్తుంది. చింతపండు నూనెలో మగ్గిన చింతపండు రుచి వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తాలింపులు కటకట్లాడుతూ వస్తాయి. ఒకవేళ ఇలా కాదు, ఇంకా స్పీడ్గా అయిపోవాలంటే పోపులోనే చింతపులుసు పోసేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కొంచెం విడిగా తేలిది కదా, తేలుతుంది. ఆ తేలేదాకా అట్టు పెట్టుకోవాలి. దీనికి సరిపడా ఉప్పేసేద్దాము. రమ్మగారు ఏంటో చెప్తున్నారు. పోపు ఒకసారి కదిపేసి పచ్చిమిర్చి ఏరి వేసేసే ఇందులో. ఓకే, నీకు కనపడతాయి కదా. అవునవును. ఎక్కడెక్కడ పచ్చిమిర్చి ఉన్నాయో అవి తీసే. ఇదిగో ఇది బెటర్, ఇది చిన్నది పెట్టుకో. ఏం లేదు, పచ్చిమిర్చి తగ్గిపోతుంది అన్నమాట. కారం తగ్గిపోతుంది. అవును, చక్కగా మిరపకాయలు తినేస్తాం కూడా. ఎల్లో తక్కువగా ఉంది, ఇంకా పచ్చగా ఉండాలంటే ఒక చిటికెడు పసుపు చింతపండులో వేసేయటం. తర్వాత దీనికి సరిపడా ఉప్పు, అన్నానికి సరిపడా. జనరల్గా మనం ఒక నిమ్మకాయంత చింతపండు పెట్టాం, ఒక గ్లాస్ చేస్తామంటే ఈ ఉప్పు సరిపోతుంది, స్పూనున్నర. తర్వాత కొద్దిగా బెల్లం, తీయగా ఉండేలా కాదు, జస్ట్ చింతపండులో ఉన్న రకరకాల గుణాలని సబ్సైడ్ చేయడానికి అన్నమాట. ఓకే, అటు ఇటుగా మనం వేసిన నూనె చూసావా నిదానంగా వచ్చేస్తుంది. వస్తుంది కొంచెం ఆయిల్ బయటకు వస్తే ఇప్పుడు ఈ మిర్చి, ఎండుమిర్చి, చింతపండు అందులోనే ఉడికిచ్చేసామనుకో కారం కొంచెం దిగుతుంది. అవి తినడానికి కూడా బాగుంటాయి. ఇవన్నీ అలవాట్లే, నాకు అలా వద్దు అంటే మానేసేయచ్చు. ఇప్పుడు కొంచెం పద్ధతులు మార్చుకున్నాను జయ. ఇదివరకు ఫుల్ పెద్ద పెద్దమైన మిరపకాయలు, నిండు మొత్తం మిరపకాయ, మొత్తం ఎండుమిర్చి, మొత్తం పచ్చిమిర్చి ఒక చీలికి చేయటం అంతే. ఒక ఘాటు పెట్టడం, వేసేయటం. మనం ఇప్పటికి కూడా సంతర్పణ భోజనాల్లోనూ అక్కడ చూస్తాం పెద్ద పెద్ద మిరపకాయలు కనపడి. ఇవి ఇలా చీరటము ఇదంతా ఒక అలవాటుగా మార్చేసుకున్నాం అన్నమాట. ఇంకా నూనె వచ్చేస్తుంది. నూనె వస్తేనే నీకు ఇది ఇగో ఇలా గిన్నెలో పక్క కదులుతుంది అన్నమాట. పులిహోర సాధారణంగా ఇదివరకు ఏదైనా తీర్థయాత్రలకు అలా వెళ్ళేవారు పులిహోర తీసుకువెళ్ళేవారండి కదా. 2 రోజులు ఉంటాయి పులిహోర, మర చెంబులో నీళ్లు, అంతేనండి. ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే పాలు బాగా మరక్కాచి ఒక ఎట్లా అంటే 1 లీటర్ పెడితే 6 లీటర్కి తక్కువ అవ్వాలన్నమాట. తోడు పెట్టేసుకునేవాళ్ళు, నెలకంత తోడేసి కదపకుండా ఉంచేవాళ్ళు. అది 3-4 రోజుల మజ్జిగని సపోర్ట్ చేస్తుంది. అట్టే పులవదు, తీపి ఉంటుంది కదా, పాల తీపి వచ్చేస్తుంది. ఆపేస్తాను స్టవ్. ఓకే, చింతపండు రంగు కూడా డార్క్గా మారిపోయింది. ఇది ఎత్తి అన్నంలో వేసి కలిపేసుకోవటమే, నీదే ఆ పని. కలిసిపోయింది. మామూలుగా కొంచెం చల్లారింది కాబట్టి ఇంకొక నిమిషం ఆగి చేయి పెట్టి బాగా కలిపితే చక్కగా కలుస్తుంది. పులిహోరలో చేయి పెట్టినా పాడవుతుంది. పక్కకు పెట్టేసి దీన్ని మనం ఏమనుకున్నాము, ఆవు పెట్టే పులిహోర అనుకున్నాం కదా. అవునండి, ఇంకేం లేదు, ఆవులకి ఫ్రిడ్జ్లో ఉన్న ఆవు పిండి వేయబోకండి. మనం ప్రసాదానికి చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా ఆవు పిండి చేసుకుందాం. ఓకే, ఎలాగ రమ్మగారు? ఓ 2 స్పూన్లు ఆవాలు చిన్న మిక్సీ జార్లో వేసేయండి. లేకపోతే ఈజీ మెథడ్ ఏంటంటే రోట్లో. ఓకే, ఇది హాయ్ కదా. ఆవాల్లో ఓ 4 ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటే వస్తువు పాడైపోతుంది. ఎండుమిర్చి వేస్తే కారం వస్తుంది, తర్వాత పౌడర్ బాగా వస్తుంది అన్నమాట. కలిపేద్దాం, దీన్ని గ్రైండ్ చేసేయటమే. ఈ ఆవు పిండిని ఒక స్పూన్నర అందులో వేసేసి కలిపేసేయటమే. ఇదేంటంటే 1 గంట ముందు చేసుకుంటే చక్కగా మనం నైవేద్యానికి చేసుకున్నాక కదా పూజ కూర్చుంటాము. మళ్ళీ మన అమ్మవారికి నివేదన పెట్టి మళ్ళీ మన టేబుల్ మీదకి వచ్చేసరికి పూర్తిగా ఊరిపోతుంది. 1 స్పూన్ పొడిని కలిపేద్దాం. ఇప్పుడు దీని రంగు, దీని టెక్స్చర్ కూడా మారుతాయి. కలిపేసి ఒకసారి వాసన కూడా భలే మారిపోయింది. వాసన మారిపోతుంది, ఆవాలు తగిలేసరికి వాసన మారిపోతుంది. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఆవాలు కూడా వేయించాలేమో దూరగా అట్లా అనుకున్నానండి. ఆవ వేయితే వాసన వేరు, పచ్చి వాసన వేరు. అయితే దీంట్లో ఇంకొక మెథడ్ చేస్తారు. ఇది వరకు ఊళ్ళలో కూడా అలా చేస్తుండేవాళ్ళు. ఆవాలు నానబెట్టి రుబ్బి కలుపుతారు. నానబెట్టాలంటే ఒక అరగంట ఆవాలని కొంచెం 4 పచ్చిమిరపకాయలు లేదా 2 ఎండుమిర్చి మనం ఏం వేసుకుంటే అవి వేసి నానబెట్టేయటం, చక్కగా రోట్లో రుబ్బేస్తే అంత ఆవ తీసి పచ్చావా కలుపుతారు. ఏంటో దాని స్పెషల్ ఏంటో అంటే ఊళ్ళో ఆ పద్ధతి అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు మిక్సీలు లేవు కదా. చాలా రమ్మగారు, చాలా వాసన బాగుంది చూడు, అద్భుతంగా ఉందండి.
ఉప్పు సరిపోయిందంటే మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఉప్పులు అవి రుచి చూడడం కాబట్టి చూడట్లేదు. ఒకవేళ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు వడ్డించే ముందు ఒకసారి ఇంట్లోకి అయితే చూసుకోండి, ఉప్పు సరి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పులిహార పొడి వేస్తే వచ్చే లుక్కే ఇప్పుడు వచ్చింది. దేవాలయాల్లో మనకి తిరుమల కింద తిరుపతిలో కోదండరామస్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అక్కడ అప్పుడప్పుడు ఇది కనపడుతూ ఉంటుంది. బాగుంటుంది రుచిగా. ఘుమఘుమలాడే ఆవు పెట్టిన పులిహోర రెడీ తయారుగా ఉంది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి తర్వాత ప్రసాదం పూజ చేసుకోవటం, నమస్కారం పెట్టేసి ప్రసాదం తీసుకోవటం. నా చేతికి ఇవ్వండి. ఇదండి ఆవ పెట్టిన పులిహార. ఎంత త్వరగా రెడీ అయిపోయిందో కదా. సో ఖచ్చితంగా మీరంతా ట్రై చేయండి. అలానే సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే. థ్యాంక్ యూ జయ. నమస్తే.